హాయ్ హలో వెల్కమ్ టు డివైన్ టారెట్ గైడెన్స్. ఈరోజు టాపిక్, మీరు అనుకున్న పనిలో ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అది కెరీర్ అయినా, మనీ రిలేటెడ్ అయినా, రిలేషన్షిప్ అయినా, ఏదైనా సరే. ఇక్కడ 2 కలర్ స్టోన్స్ ఉన్నాయి. మీ సమస్యను మీరు ఒక్కసారి మనసులో అనుకొని ఏదో ఒక కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఎవరైతే ఈ పింక్ కలర్ స్టోన్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు మీరు అనుకున్న పనిలో ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు, కారణాలు ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాము. మీరు ఈ విషయంలో చాలా ఫోకస్ పెట్టాలండి. డిస్ట్రాక్ట్ అవుతున్నారు, చాలా కష్టపడాలి. ఇన్ కేస్ కెరీర్ విషయంలో అయితే మీ ఎక్స్పీరియన్స్ సరిపోవడం లేదండి. ఈ సిచ్యువేషన్లో నుంచి బయటపడడానికి మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ని కన్సల్ట్ చేయడము, వాళ్ళ గైడెన్స్ తీసుకోండి. ఖచ్చితంగా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఇన్ కేస్ మీరు రిలేషన్షిప్ విషయం గురించి అయితే, రిలేషన్షిప్ గురించి మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టడం లేదండి. కేవలం మీరు మీ వర్క్, మీ గురించి మాత్రమే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఈ విషయంలో అవతల వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారండి. సో మీరు రిలేషన్షిప్లో కానీ వర్క్ రెండింటిని మీరు బ్యాలెన్స్ చేసుకోవడం చూడండి. అప్పుడే ఆ రిలేషన్షిప్ చాలా హ్యాపీగా ముందుకెళ్తుంది. మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళైతే మీరు మీ ప్రయత్నాన్ని మ్యారేజ్ గురించి ఆపకండి. చాలా తొందరలోనే మీరు గుడ్ న్యూస్ వింటారు. ఈ సిచ్యువేషన్స్లో నుంచి బయటపడడానికి మీకు ఎక్కువగా మేల్ పర్సన్, అది మీ బాస్ అవ్వచ్చు, మీ ఫాదర్ అవ్వచ్చు, అంకుల్ కానీ, అలా ఎవరైనా సరే ఒక పెద్దవాళ్ళు మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారండి. వాళ్ళ గైడెన్స్ తీసుకోండి. మీ సిచ్యువేషన్ ఏదైనా సరే మీరు ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్ల నుంచి బయటపడతారండి. మీరు కష్టపడిన దానికి ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయండి. మీరు ఏమాత్రం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఆ డివైన్ ఎనర్జీస్, బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఎవరైతే ఈ కలర్ స్టోన్ని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు మీరు ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణాలు ఏంటనేది తెలుసుకుందాం. మీ సమస్య అది కెరీర్లో కానీ, మనీలో కానీ, రిలేషన్షిప్ అయినా, ఏ విషయంలో అయినా సరే. మీరు ఏ విషయం గురించి అనుకుంటున్నారో ఆ విషయంలో మీరు హ్యాపీగా వర్క్ చేయడం లేదండి. హ్యాపీగా ఉండట్లేదు. మీరు చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు. చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. ఈ స్ట్రెస్ అనేది తట్టుకోలేక మీరు ఆ సిచ్యువేషన్ నుంచి కానీ, లేదంటే రిలేషన్షిప్ విషయంలో అయితే ఆ పర్సన్ నుంచి మీరు ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నారు. బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు. వదిలేయాలనుకుంటున్నారు మీరు ఆ సిచ్యువేషన్ని. ఈ రిస్క్ని నేను ఫేస్ చేయలేను, ఎలా అయినా కూడా నేను దీంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నారండి మీరు. మీరు ఏ విషయం గురించి అయితే అనుకుంటున్నారో ముందుకు వెళ్ళట్లేదని, ఆ విషయంలో మీరు కేర్లెస్ కూడా కనిపిస్తుందండి. రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి మీరు ఇష్టపడడం లేదు. ఈ విషయంలో మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు వర్క్ చేయగలిగితే ఖచ్చితంగా మీకు సక్సెస్ ఉంటుందండి. మీరు ఎఫర్ట్ పెడితే మీరు ఖచ్చితంగా ఈ విషయంలో సాధించగలరు. బట్ కేవలం స్ట్రెస్ ఫీల్ అవుతూ మీరు ఆ సిచ్యువేషన్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు. బట్ సక్సెస్ అనేది చాలా నియర్లోనే ఉందండి. జస్ట్ వెయిట్ చేయండి, మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. రిలేషన్షిప్ విషయం అయితే మీరు ఆ రిలేషన్షిప్ కోసం చాలా ఎఫర్ట్ పెడుతున్నారండి. బట్ అవతల పర్సన్ అలా లేరండి. మీ రిలేషన్షిప్కి, మీ ప్రేమకి వాల్యూ ఇవ్వడం లేదు. తప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నారండి వాళ్ళు. రిలేషన్షిప్ విషయంలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలండి.